నువ్వెవరో చెప్పు అన్నప్పుడు, నన్ను హింసిస్తున్న యేసుని నేనే అన్నప్పుడు, తండ్రి చెప్పు అని క్షమాపణ అడుగుతాడు. ఆ పిలుపు, ఆ స్వరం వినగానే తన మనోనేత్రాలు తెరవబడతాయి. తెరవబడిన వెంటనే సౌలుని పౌలుగా మార్చి తనని యేసుక్రీస్తు సేవ కొరకు తన సేవకుడిగా ఏర్పరచుకుని తనని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఎంతైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఎంత శ్రమలు పెట్టి ఆటంకపరిచాడు, అన్ని శ్రమలు పడతాడని చెప్పి దేవుడే చెప్తాడు. అంటే దేవుని ప్రణాళిక వేరు, మన ఆలోచనలు వేరు. అన్ని శ్రమలు పెట్టిన తర్వాత ఆ సౌలుని ఎందుకు వాడుకోవాలి? వేరే ఇంకెవరో లేరా? కానీ ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చి పౌలుని వాడుకోవడం దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అది. అలాగే యోనా